ఆర్ యు రెడీ? మన ఒకటో పాయింట్, నువ్వు డాడ్వా లేక డాడీవా? నువ్వు డాడ్వా లేక డాడీవా? డాడీ అనేది ఒకే పదంలాగా మనకు అనిపిస్తుంది. అలా అన్నందుకు కూడా పెద్ద పొరపాటు ఏమీ లేదు. ఆర్ యు రెడీ? డాడ్ అన్న మాటకు అర్థం ఫాదర్, మేల్ పేరెంట్. డాడీ అన్న మాటకు అర్థం ఓన్లీ ఫాదర్. మళ్ళీ గమనించండి, డాడ్ అన్న మాటకు అర్థం ఏంటిది? ఫాదర్, తర్వాత ఏ మేల్ పేరెంట్. డాడీ అన్న మాటకు అర్థం ఓన్లీ ఫాదర్. ఇప్పుడు తెలుగులో ఆర్ యు రెడీ? డాడ్ అంటే తండ్రి, మగ తండ్రి, పురుషుడైన తండ్రి. డాడీ అంటే తండ్రి. డాడ్ అని పిల్లలందరూ పిలవచ్చు. 3వ సంవత్సరం నుండి, 2వ సంవత్సరం, కొంతమంది 1 సంవత్సరం నుండి సంవత్సరంన్నర నుండి మాట్లాడుతుంటారు. అప్పటి నుండి వాళ్ళు పెద్ద అయిపోయి ఆ పిల్లలు, వాళ్ళకి పిల్లలు ఉన్నా సరే తండ్రిని ఏమనొచ్చు? డాడ్ అనొచ్చు. ఆర్ యు రెడీ? డాడీ అనేది పిల్లలు అనొచ్చు, భార్య కూడా అనొచ్చు. ఇది దీని డిఫరెన్స్. డాడ్ అనేది పిల్లలు అనాలి, పిల్లలు పెద్దోళ్ళు అయినప్పుడు కూడా అనొచ్చు. డాడీ అనేది పిల్లలు అనొచ్చు, ముఖ్యంగా ఎవరు కూడా అనొచ్చు? భార్య. అంటే దానికి అర్థం ఏంటంటే, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను, బిడ్డలు నీకు కలగక ముందే మొట్టమొదట వచ్చినది ఎవరు? నీ భార్య. అంటే నీ బిడ్డల పట్ల ఎంత బాధ్యత తీసుకుంటున్నావో నీ భార్య పట్ల కూడా అదే బాధ్యత తీసుకోవాలి. కొంతమంది ఫాదర్లు ఉంటారు, కొంతమంది భర్తలు ఉంటారు, పెళ్ళై 2 పిల్లలు పుట్టినా భార్యకి ఏమన్నా జరిగితే మీ అమ్మను అడిగి ₹1,00,000 తీసుకురా. మొదటి ఆరాధన అలాంటోళ్ళు లేరని నాకు తెలుసు. లేరని కాదు, ఉన్నారు. 2 పిల్లలు పుట్టి కూడా పెళ్ళైపోయి పిల్లలు లేకపోయినా మీ అన్నయ్యని అడుగు, మీ అక్కని అడుగు, మీ చెల్లిని అడుగు. మీ అక్క ఎంత పెద్ద కోటేశ్వరాలు, మీ అన్నయ్య ఎంత పెద్ద కోటేశ్వరుడు, మీ తమ్ముడు, మీ అక్క, మీ చెల్లి. నో, నువ్వు ఒక ఫాదర్వే తప్ప నువ్వు ఎవరివి కాదు. డాడ్ కాదు, డాడీవి కాదు అనేది దానికి అర్థం. నీ బిడ్డల్ని నువ్వు పట్టించుకుంటున్నావు కానీ ఎవరిని పట్టించుకోవట్లా? నీ భార్యని పట్టించుకోవట్లా. సర్వశక్తి గల దేవుడు మన యేసయ్య ఓన్లీ ఫాదర్ మాత్రమే కాదు, ఆయన డాడ్ మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన భార్యలు మనల్ని కూడా ఆయన పట్టించుకుంటున్నాడు. నిన్ను సృజించిన వాడు నీ భర్త అయి ఉన్నాడు. ఈరోజు సర్వశక్తి గల దేవుడు నీతో చెప్పేది, పురుషుడైన నువ్వు ఫాదర్ మాత్రమే కాదు, ఎవరుగా ఉండాలి? డాడ్ మాత్రమే కాదు, డాడీగాను ఉండాలి. దీంట్లో మన దావీదు ఫెయిల్ అయ్యాడు. ఏమయ్యాడు తెలుసా? ఆయన ఫాదర్గా మారాడు తప్ప డాడీగా ఉండాలా. ఆయన ఎవరుగా ఉండాలా? డాడీగా ఉండలేదు ఆయన. ఇప్పుడు మనం చదివిన ఈ సందర్భం ఏంటి తెలుసా? పరాయి దేశానికి ఉన్న రాజుగారి కుమారుడు కాదు, తన దేశం పక్కనున్న రాజుగారి కుమారుడు కాదు, తన వెనకాల దేశం ఉన్న రాజుగారి కుమారుడు కాదు, తన ఎడం పక్కన ఉన్న దేశం యొక్క రాజుగారి కుమారుడు కాదు, తన కుడి పక్కన ఉన్న దేశం యొక్క రాజుగారి కుమారుడు కాదు. తన ఉదరములో నుండి, తన గర్భంలో నుండి వచ్చిన కుమారుడే తనకు వ్యతిరేకంగా మారిపోయాడు. ఫాదర్గా ఉన్నాడు కానీ ఎలా ఉండాలా? డాడీగా ఉండాలా. మీకు తెలుసా, తన భార్యలకి డాడీగా ఉండాలా. ఎందుకంటే ఒక ఆమెను పట్టించుకుంటే ఎవరి కోపం వస్తుంది? అబ్బా, మరి తెలనోళ్ళగా అనకండి బాబు, గట్టి చెప్పండి. 2వ ఆమెను పట్టించుకుంటే ఎవరి కోపం వస్తుంది? 3వ ఆమెకి. 3వ ఆమెను పట్టించుకుంటే ఎవరి కోపం వస్తుంది? 4వ ఆమె కోపం వస్తుంది. అందువలన ఈయన ఫాదర్గా ఉన్నాడు కానీ డాడీగా ఉండాల. సొంత కుమారుడు వ్యతిరేకమైపోయాడు. సొంత కుమారుడు వ్యతిరేకంగా మారిపోయి చేసిన పని ఏంటి తెలుసా? నాన్నని సింహాసనం నుండి కిందకి దించేశాడు. ఇప్పుడు నాన్న కుమారుడు కోసం నిలబడాలా, రాజ్యం కొరకు నిలబడాలా? అబ్బబ్బబ్బా, ఏమి అర్థం కావట్లా. ఈ దావీదుతో ఉన్న అనేక మంది అక్కడి నుండి ఇశ్రాయేల్ దేశం నుండి పారిపోయారు. అడవుల్లోనూ, గృహల్లోనూ, వాగుల్లోనూ దాక్కుంటే దావీదుతో ఉన్న యోవాబు అని ఇంకొక 2 మిలిటరీ కమాండర్లు ఉన్నారు. మొత్తం ఎంతమంది? 3. ఆ 3 మిలిటరీ కమాండర్లు అన్నారు, అన్నా ఇప్పటికే సంవత్సరం అయిపోయిందన్నా, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇలాగుంటే ఎన్నాళ్ళు ఉంటాం? మీ కుమారుడై ఉండొచ్చు,
కానీ దేశానికి ద్రోహం జరుగుతుంది. నా కుమారుడు అంటావు నువ్వు, మనకు ద్రోహం జరుగుతుంది. నీ ఒక్క కుమారుడు కోసమే ఎంతమంది అన్యాయం అయిపోతున్నాం చూడు. ఇప్పుడు సింహాసనం మీద నువ్వు కూర్చోవాలి. నువ్వు కూర్చుంటే మాకేమైనా ప్రయోజనం ఉంది, మా బిడ్డలకి ఏమైనా ప్రయోజనం ఉంది, వెళ్ళి దాడి చేద్దాం యుద్ధానికి. అంతే, యుద్ధంకానికి వెళ్తున్నాడు. 3 విభాగాలుగా విభజించాడు. ఎవరో? నానైన దావీదు. యోవాబుతో అన్నాడు, నువ్వు పలానా వింగ్లో ఉండు, రెండో వ్యక్తితో పలానా వింగ్లో ఉండు, మూడో వ్యక్తితో పలానా వింగ్లో ఉండు. యోవాబు తనకి ముఖ్యమైన వ్యక్తి. మిగతా అందరితో చెప్పాడు. ఫస్ట్ వింగ్, సెకండ్ వింగ్, థర్డ్ వింగ్ వాళ్ళతో చెప్పాడు. 1వ విభాగం, 2వ విభాగం, 3వ విభాగంతో చెప్పాడు. మీరు యుద్ధానికి వెళ్తున్నారు, కానీ నా కుమారుని కాపాడండి. ఏం తండ్రి ప్రేమండి బాబు. ఫాదరే కానీ ఫాదర్హుడ్, పితృత్వం. ఫాదర్హుడ్ ఈజ్ ఫర్ ఎవర్. పితృత్వం అనేది సదాకాలం ఉండేది, ఎల్లప్పుడూ ఉండేది. కానీ డాడీగానే ఉండలేకపోయాడు. తర్వాత కన్నీరు కార్చాల్సి వచ్చింది. మీకు తెలుసా, నా కుమారుని మీరు చంపొద్దు అన్నాడు. నా కుమారుని మాత్రం చంపొద్దు, ఎవరినన్నా ఏం చేయండి కానీ నా కుమారుని ఏం చేయొద్దు అన్నాడు అని ముగ్గురికి చెప్పాడు. ఆ రోజున యుద్ధానికి వెళ్ళగానే తన కుమారుడి మీద, తన కుమారుడు సైన్యం మీద, అంటే ఎవరి మీద? అబ్సలోం మీద యుద్ధానికి వెళ్తున్నాడు. మీకు తెలుసా, అబ్సలోం అన్న మాటకు అర్థం ఏబి, యాబ్ అంటే ఫాదర్, శాలోమ్ SLAOM, శాలోమ్ SALOM, శాలోమ్ అన్న మాటకు అర్థం పీస్, ఫాదర్ ఆఫ్ పీస్. ఆ కుమారుడి పేరు ఏంటిది? ఫాదర్. శాలోమ్, యాబ్ శాలోమ్. యాబ్ అంటే ఫాదర్, అబ్బా ఫాదర్. శాలోమ్ అంటే సమాధానం, సమాధానపు తండ్రి. యుద్ధానికి వెళ్తుంటే ఆ రోజు కత్తితో కూలిన వాళ్ళకన్నా ఆ అరణ్యములో చెట్లు ఎక్కువ, అడవిలో చెట్లు ఎక్కువ. ఆ చెట్లలో ఉండి చచ్చిపోయారు, చెట్టులో మరణించారు. అలా వెళ్తూ యుద్ధం జరుగుతుంది. 20,000 మంది అబ్సలోంకి సంబంధించిన వాళ్ళు మరణించారు. ఎంతమంది అండి? 20,000 మంది. తన కుమారుడికి సంబంధించిన సైన్యం 20,000 మంది మరణించారు. అబ్సలోం తప్పించుకుంటుండగా, అబ్సలోం ఎంత అందగాడంటే నడినెత్తి మొదలుకొని అరిపాదం వరకు ఎవరో అందగాడు. చూడండి 2 సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 25, 26. ఇశ్రాయేలీల అందరిలో అబ్సలోం అంత సౌందర్యం గలవాడు ఒక్కడునూ లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయినా, తన తల వెంట్రికలు భారముగానున్నందున ఏటేట మనిషి సంవత్సరానికి ఒక్కసారే క్రాప్ చేసుకుంటాడు. అంటే ఆయన అందం, ఆయన జుట్టు అన్నమాట, అంత అందగాడు ఆయన. భారముగానున్నందున ఏటేట అతడు వాటిని కత్తిరించుచూ వచ్చాను. కత్తిరించినప్పుడల్లా వాటి ఎత్తు రాజు తునీకను బట్టి 200 తులములాయను. ఇంత అందగాడు ఎవరో? అబ్సలోం. ఈయన అప్పటికే ఆ తల వెంట్రికలు అంత బారుగా జడలాగా ఉంది గనక ఆ గాడిద మీద, కంచర గాడిద మీద, ఏ గాడిద మీద? కంచర గాడిద మీద వెళ్తుండగా మస్తకి వృక్షానికి తన తల వెంట్రికలు స్టక్ అయిపోయి గాడిద వెళ్ళిపోయింది. ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్నాడు. ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతుండగా దావీదుకు సంబంధించిన యోవాబు విభాగములో ఉన్న కొంతమంది, మరొక విభాగములో ఉన్న కొంతమంది చూసి వెళ్ళి యోవాబుకు చెప్పారు, దావీదు కుమారుడు అబ్సలోం యొక్క పరిస్థితి ఇలాగుందని. వెంటనే యోవాబు అన్నాడు, ఏసైపోయారు ఆయన్ని. అమ్మ బాబోయ్, రాజు చెప్పాడు ఏం చెయ్యొద్దని, చంపొద్దని. నేను ఆ పని చేయలేమన్నారు. అనగానే యోవాబు 10 మందిని అతని చుట్టూ తీసుకొచ్చి, తెలుగు బైబిల్ బాణం అంటుంది, ఇంగ్లీష్ బైబిల్ చెప్తుంది జావెలిన్ అంటే ఈట తీసుకొని గుండెకి షిక్మని ఇసిరాడు. 1వ ఈట, 2వ జావెలిన్ ఇసిరాడు, 3వ ఇసిరాడు. 3 ఈటలు అలా దిగబడిపోయినాయి. అంతే, కుక్క వెలవెల్లాడినట్టుగా గిటగిట గిట 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 కొట్టుకొని చచ్చిపోయాడు. ఆయన కళేబరాన్ని, ఆయన మృతదేహాన్ని చెట్టు నుండి కిందకి దించి గుంటలో పడేసి అక్కడ రాళ్లతో పూడ్చి ఒక స్తూపాన్ని పెట్టి అబ్సలోం స్తూపం, ద పిల్లర్ ఆఫ్ అబ్సలోం అని పెట్టేసేసి వెళ్ళిపోతుంటే 2 సైనికులు వెళ్ళి వాళ్ళ నాన్నకెళ్ళి చెప్తానంటే, ఇదేమన్నా శుభకార్యం అనుకున్నారా చెప్పడానికి?
ఎలా కచ్చా అన్నాడు యోవాబు. ఇంకొకడు చెప్తానంటే నీ ఇష్టం చెప్తే చెప్పండి అన్నాడు. అంతే, ఒక వ్యక్తి పరిగెత్తుకొని వెళ్తున్నాడు, రెండో వ్యక్తి ఆయన వెనకాల పరిగెత్తున్నాడు. ఎందుకు తెలుసా? కిరీటాలు పొందుకోవడానికి, స్థానాలు పొందుకోవడానికి, మార్కులు కొట్టేయడానికి. కానీ అర్థం కావట్లా ఆయన సొంత కుమారుడు గురించి చెప్పబోతున్నాడని. వెళ్తుండగా దావీదు ఒక గుమ్మానికి ఇంకొక గుమ్మానికి మధ్యలో కూర్చున్నాడు. పరిగెత్తుకుని వస్తున్నాడు. చూస్తుంటే పై గదికి వెళ్ళాడు. పై గదికి వెళ్తుంటే ఫస్ట్ ఆయన కనబడుతుంటే ఎప్పుడు శుభవార్త ఇచ్చేవాడే వస్తున్నాడు రా అనుకున్నాడు. రెండో ఆయన చూస్తుంటే చెడు వార్త అందించేవాడు వస్తున్నాడు రా బాబు అనుకున్నాడు. చూసి వెంటనే అన్నాడు ఫస్ట్ ఆయనతో, ఏం జరిగింది? యుద్ధంలో ఇలా ఇలా జరిగింది. మా అబ్బాయి బతుకున్నాడా? నా కుమారుడు బతుకున్నాడా? అనగానే వెంటనే ఆయన అన్నాడు, నాకేం తెలవదండి, యోవాబు మిగతా 10 మంది అక్కడ నుంచోవడం చూసా, నువ్వు పక్క నుంచో అన్నాడు. నువ్వు అన్నాడు, ఏం జరిగింది అన్నాడు. అంటే మీ అబ్బాయికి ఏమైతే జరిగిందో నీ శత్రులకు కూడా అదే జరుగును గాక అన్నాడు. దానికి అర్థం ఏంటి? మీ అబ్బాయి ఏమయ్యాడని? చనిపోయాడని. ఆ మాట వినగానే అంటున్నాడు, నా కుమారుడా అబ్జలోమా, నా కుమారుడా అబ్జలోమా, నా కుమారుడా అబ్జలోమా, నా కుమారుడా, నా కుమారుడా, నువ్వు చనిపోకుండా నేను చనిపోతే బాగుండేది. అంతా అయిపోయినాక ఆ మాట ఎవడన్నా చెప్తాడు, నువ్వు ఒక ఫాదర్వే, డాడీవి కాదు, డాడీవి కాదు. నువ్వు ఒక తండ్రివే, ఆ పిల్లల జననానికి నువ్వు కారకుడివే. ఆ కుమారుడు, ఆ కుమార్తె, ఆ పిల్లలకి నువ్వు కారకుడివే. కానీ డాడీగా ఉండలా, ఇంత భయంకరం ఎదుర్కోవాల్సి వచ్చింది. అబ్రహాం ఉన్నాడు. ఎవరండి? అబ్రహాం. ఆయన ఫాదరే, కానీ డాడీ కూడా ఇస్సాకు యొక్క ఆత్మీయ అవసరాలను తీర్చాడు. ఆమేననలేదే. శారీరక అవసరాలు తీర్చాడు, మానసిక అవసరాలు తీర్చాడు. ఎవరైనా ఫాదర్ మాత్రమే కాదు, ఎవరైనా డాడ్. అంత మట్టికే కాదు, డాడీ కూడా తన భార్యను ఇంకొక రాజు బంధించేసి గదిలోనికి తీసుకెళ్ళిపోగా రాజే తీసుకెళ్ళిపోయాడు. నేను ఎందుకులే బాబని పరిగెత్తలా. అక్కడ మోకాలుంచి, రాజు కన్నా గొప్ప దేవుడవు నువ్వు నాయనా, నువ్వు సామర్థ్యం కలిగిన దేవుడవు తండ్రి. తన భార్యని ముట్టనీయకుండా దేవాది దేవుడు కాపాడగలిగాడు. ఎవరైనా, అబ్రహాం ఎవరు? ఫాదర్ మాత్రమే కాదు, ఎవరైనా డాడీ కూడా. అదే పేరు నీకు రావాలి, అదే పేరు నీకు రావాలి, నాకు రావాలి, మనకి రావాలి.